జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఆదివారం ఫిబ్రవరి 1 రావడంతో సెలవు రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడంపై చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ పార్లమెంటు వీకెండ్ శనివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఆదివారం ఫిబ్రవరి 1 రావడంతో సెలవు రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడంపై చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ పార్లమెంట్ వీకెండ్ శనివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1న ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, బడ్జెట్ సమావేశాల డీటెయిల్స్ ఏంటి? జనవరి 31వ తారీఖు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనేది కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే దానికంటే ముందు రోజు అంటే జనవరి 30వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సెషన్ ప్రారంభానికి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే బడ్జెట్ సెషన్ కి సంబంధించి మాత్రం ఒక ప్రత్యేకత ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. గతంలో సెంట్రల్ హాల్లో దీనికి సంబంధించిన ప్రసంగం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. బట్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత లోక్సభలోనే దీనికి సంబంధించిన ప్రసంగం అంతా కూడా ఉంటుంది. ఇక 1వ తారీఖున బడ్జెట్ కి సంబంధించి, ఎందుకంటే ఈసారి ఆదివారం వస్తుంది, ఫిబ్రవరి 1వ తారీఖున ఆదివారం అవుతుంది. అయితే ఆదివారం పూట బడ్జెట్ ని ప్రవేశపెడతారా లేదా అనేటువంటి కొన్ని చర్చలు అనేది కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో అయితే వీకెండ్స్ లో కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ బడ్జెట్ సెషన్ కూడా శనివారం రోజు ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం వచ్చింది. ఆ రోజే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. అంతకుముందు 2-3 సార్లు కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ బడ్జెట్ ని శని ఆదివారాల్లో వచ్చిన సందర్భాల్లో కూడా ఆయన ప్రవేశపెట్టారు. ఈసారి కూడా ఆదివారం రోజే బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తా ఉంది. ఇప్పటికే బడ్జెట్ కి సంబంధించి ప్రిపరేషనరీ మీటింగ్స్ ని కండక్ట్ చేస్తా ఉన్నారు. బడ్జెట్ కి సంబంధించి 1-2 రోజుల్లోనే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి మీట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా 1వ తారీఖునే ఫిబ్రవరి 1వ తారీఖునే బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సోమవారం ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖున కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరిగింది. కానీ 1వ తారీఖునే, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అలవాయితీగా వస్తుంది, 1వ తారీఖున మార్చి 1వ తారీఖున గతంలో బడ్జెట్ ని ప్రవేశపెట్టేది. ఆ తర్వాత దాన్ని ఫిబ్రవరి 1వ తారీఖుని బడ్జెట్ ప్రవేశపెట్టేలాగా మార్పులు అనేది కూడా తీసుకొచ్చారు. కాబట్టి గత కొంతకాలంగా వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారమే ఫిబ్రవరి 1వ తారీఖునే బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా 1వ తారీఖునే బడ్జెట్ పెట్టేలాగా ప్లానింగ్ అంతా కూడా చేస్తా ఉంది. ఖచ్చితంగా 1వ తారీఖునే బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. కొన్ని మార్పులు చేర్పులను కూడా ఫిబ్రవరి 1వ తారీఖున టార్గెట్ గా చేసుకునే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జిఎస్టీకి సంబంధించి పొగాకు సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఫిబ్రవరి 1వ తారీఖుని ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తున్నారు. ఇక బడ్జెట్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా 1వ తారీఖునే నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నారు.